వాసనం వాసనం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే మనం విడిచి వచ్చిన సంఘాలను, మనం విడిచి వచ్చిన దైవ సేవకులు, మన బ్రదర్స్ని కానీ సిస్టర్స్ని కానీ, అలాగనే పాస్టర్ముల్ని కానీ, వీరందరికీ దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం, కృప విస్తారంగా అనుగ్రహించలాను స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా, నీ పాద సాన్నిధ్యములో ప్రార్థన చేస్తూ ఉండుంటగా మా ప్రియులు అన్నగారు ప్రభువా, జబరాజయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎంతో కాలం నుండి ప్రభువా యెరూషలేము యాత్ర కొరకు ప్రార్థించుచూ ఉండగా ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకుని అనేకమైన ఆటంకముల మధ్యలో నీ దాసులు సౌరిబాబు గారి ద్వారాగా ఇదిగో ద్వారాలు తెరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినము బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా ప్రభువా సకల ఆటంకములు తొలగించండి, ప్రయాణానికి ద్వారాలు తెరవండి. ఓ ఎలియాజరయున్న దేవా, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. ఎన్నుకను ముందును మీరు ఆవరించి ఉండండి, సకల ఆటంకములను మీరు తొలగించండి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ఎక్కడైతే పుట్టి పెరిగి సంచరించి అద్భుతాశ్చర్య కార్యాలు చేశారో ఆ పుణ్యక్షేత్రాన్ని అంతటిని తిలకించి ఆనందించి అభిషేకించబడి ఓ నూతనమైన కృపను పొందుకొని రావడానికి ఈ టీం అంతటిని బట్టి మనసారా స్తోత్రాలు చెల్లిస్తూ ఓ రబా షందర మైటి రీ కబారా క్లౌడ రందల దరబా షబారా రీ ఖరబల రదల రందల రబా రబా షందర ప్రార్థించి మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నీ సేవకునిగా ఈ టీం అంతటిని నజరేయుడైన యేసు అధికార నామంలో నేను దీవిస్తున్నాను ప్రభువా. మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మీ అదృశ్యమైన హస్తము బిడ్డలను వెనుకను ముందును ఆవరించి క్షేమస్థితినిచ్చి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.
దేవుని మహాకృపను బట్టి ఈ దినాన్న హోసన్న పెంటెకోస్టల్ ఫెయిత్ మినిస్ట్రీస్ తరఫున ఈ దినాన్న బయలుదేరి మేమందరం ఇస్రాయేల్ యొక్క టూర్కి మేమందరం వెళ్తున్నాం. కేవలం దేవుని కృప, ప్రతికూలమైన పరిస్థితులని దేవుడు తన అద్వితీయమైన కృప చేత అనుకూలపరిచారు. బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడి మహాకృపను బట్టి ఈ సంవత్సరం మే మాసంలో ఈ విధంగా యెరూషలేము ప్రయాణము నిమిత్తము వెళ్ళటానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు. దైవజనులు జబరాజు గారి ఆధ్వర్యంలో మరి అలాగనే సౌరీ బాబు గారు ద్వారా మేము వెళ్తున్నాము. మా ప్రయాణం కోసం మీరు అందరూ ప్రార్థించండి. మా ప్రయాణ క్షేమం కొరకు మీరందరూ తప్పగా ప్రార్థిస్తారని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. 14 తారీఖు నుండి 26 తారీఖు వరకు మే నెల ఈ 13 రోజులు మాతో దేవుని సన్నిధి ఉండాలని మీరు అందరూ నిత్యం ప్రార్థించాలని ప్రభు పేరిట తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హోసన్నా పెంతెకోస్తల్ ఫెయిత్ మినిస్ట్రీస్ హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళడానికి దైవ సేవకులు అందరూ సిద్ధమై ఏర్పాటుకు వచ్చారు. చూస్తే చాలా ఆహ్లాదకరమైన ఈ వాతావరణం. పాస్టర్ జబరాజ్ అన్న మరియు పాస్టర్ షౌరీబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క టూర్ని కొనసాగిస్తూ ఉన్నారు. పక్కనే పాస్టర్ రాబర్ట్ అన్న మన మధ్య. వందనాలమ్మా, అందరూ బాగున్నారా? ప్రార్థన చేయండి క్షేమంగా తిరిగి వచ్చినట్టుగా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఈ రకంగా ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో ఈ రకంగా మేము ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి స్తోత్రాలు. మేమందరం కూడా యెరూషలేము ప్రయాణానికి వెళ్తుండగా మా ప్రయాణం కొరకు ప్రార్థించండి. వెళ్ళిన వారందరూ కూడా ఆరోగ్యకరంగా దేవుడు నడిచిన ప్రాంతాలన్నిటిలో కూడా అడుగుపెట్టి ఉన్నతమైన అభిషేకం చేత నింపబడి తిరిగి వచ్చేటకు నేను సహాయం చేయండి, ప్రార్థించమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దైవజనులు షౌరీబాబు గారితో 153 గ్రూప్ మేము వెళ్తున్నాం. ఇది హోసన్నా పెంటెకోస్టల్ ఫెయిత్ మినిస్ట్రీకి సంబంధించిన గ్రూప్. ఇందులో దైవజనులు అందరూ ఉన్నారు, అలాగనే విశ్వాసులు ఉన్నారు. మేమందరం కూడా కలిసి యెరూషలేంకి వెళ్తున్నాం గనక మా క్షేమకరమైన ప్రయాణం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మహాగణుడా, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు స్వామి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడు, మంచి దేవుడవు నాయన. యెరూషలేము ప్రయాణము కొరకు అనేక దినాలుగా ఎదురు చూసిన రీతిగా ఈ దినం మీరు మాకు ఇచ్చిన విధానము కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమందరము దైవ సేవకులము, అలాగునే విశ్వాసుల బిడ్డలు కలిసి ప్రభా యెరూషలేము ప్రాంతానికి మేము బయలుదేరి వెళ్తుండగా మార్గం అంతట్లో మీరు తోడై ఉండండి, కాపుదల మీరు దయచేయండి. ఈ దైవజనుడు ప్రవచించిన రీతిగా ఎర్ర సముద్రమును పాయలు చేసి అందులో మా ప్రయాణాన్ని సాగనింప చేయండి. ఆటంకాలన్నీ యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు మా పక్షమున ఉన్నారని మేము ఎరుగుదుము స్వామి. మీరు మా చెయ్యి పట్టుకున్నారని మేము ఎరుగుదుము స్వామి. మీరు మమ్మల్ని నడిపించండి. ఈ దినాల్లో విశేషమైన కృప మా తండ్రి గారి షౌరీబాబాయి గారికి మీరు అనుగ్రహించండి. నీ ఆలోచన ఇవ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి, అభిషేకమునివ్వండి, కృపనివ్వండి. ఎలాంటి బలహీనతల్ని కుమారుని అంటడానికి వీల్లేదు నాయన. ఆరోగ్యముతో నింపండి. మేము వెళ్తున్నాం, అందరితో మీరు ఉండండి. అలాగనే ప్రభా మా సంఘ బిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరి మీద నీ కృప విస్తరిల్లునుగా. యేసు నామాన్ని అడుగుతున్నాము తండ్రి.
ప్రయాణం అంత వరకు మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రతి కుటుంబానికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఘనపరచును గాక.